హాయ్ అండి అందరికీ వన్ మోర్ బ్లాగ్ అనమాట. చూసినారు ఇది వచ్చేసి మా బాబు బర్త్డే రోజు. అందరం రెడీ అయ్యి ఉదయాన్నే ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ గుడి వచ్చేసి కావలి దాటినాక మధురపాడు రూట్ ఉంటుంది కదా, సో అటు సైడ్ ఆంజనేయ స్వామి గుడి చాలా పవర్ఫుల్. అలాగే చాలాసార్లు వెళ్తూ ఉంటాము, అందుకని చెప్పేసి మా బాబు బర్త్డేకి కూడా ఇక్కడికే వచ్చాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలని. ఫైనల్లీ మా బాబు బర్త్డేకి అయితే కుదిరింది. ఇంకా ఇక్కడికైతే వచ్చేసి మంచిగా దర్శనం అయ్యింది. ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ అయితే మేము తీసుకున్న డ్రెస్ వేసుకున్నాము. ఈ డ్రెస్కి హైలైటే బెల్ట్. వాడు మాత్రం ఆ బెల్ట్ పక్కన పెట్టేశాడు, కాసేపు ఉంచుకున్నాడు. ఇంకా బెల్ట్ లూజ్గా ఉందని తీసేశాడు. కానీ నిజానికి ఆ బెల్ట్ వేస్తేనే ఆ లుక్ వచ్చింది. పక్కన ఎల్లో కలర్ డ్రెస్ పాప కనిపిస్తుంది కదా, సేమ్ ఆ మోడలే డ్రెస్ వచ్చేసి. గర్ల్స్ బాయ్స్ ఇద్దరు బాగా వేసుకుంటున్నారు. ఇంకా బాబుకి తీసుకుంటే వాడేమో ఆ బెల్ట్ తీసేసి ఇలా మామూలుగా ప్యాంటు షర్టు మాత్రమే వేసుకున్నాడు. ఇంకా బర్త్డే కదా, వాడి ఇష్టాన్ని ఎందుకు కాదా అని చెప్పి మేము అలాగే ఉంచేసాం. ఇంకా మా పాప చూస్తున్నారు కదా, ఎక్కడ ఏదైనా పట్టుకోవడానికి వస్తువు దొరికితే చాలు ఇంకా అది పట్టుకొని బుడబడా నడిచేస్తూ ఉంది. మా బాబుతో పోలిస్తే మా పాప చాలా అంటే చాలా ఫాస్ట్ అనమాట. నడవడంలో అయినా పాకడంలో అయినా. నిజంగా ఇప్పుడు వచ్చేసి 10వ నెల, మా పాప 8th మంత్ నుంచి బుడబుడా పాకుతూనే ఉండిద్ది ఇల్లు మొత్తం. నిజంగా ఆడపిల్లలు ఇల్లంతా అలా పాకుతుంటే ఎంత హ్యాపీగా ఉండిద్దో. ఇంకా ఇక్కడైతే దర్శనం అయిపోయినాక అందరం గుడి వెనక సైడు ఇలా ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాం అనమాట. ఇంకా కూర్చొని మా ఆయన ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటే మా పాప చూసినాక త్రిబుల డ్రెస్, సో వాడిది కూడా కొంచెం త్రిబుల డ్రెస్ లాగే ఉండిద్ది. ఇద్దరు మ్యాచింగ్ అయిద్దని చెప్పేసి ఇద్దరికి అలా వేసాము. వాడేమో బెల్ట్ వేసుకోలేదు. ఇంకా గుడి నుంచి వచ్చాక ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అంటే బర్త్డే కేక్ కంపల్సరీ ఉండేది కదా బర్త్డే అంటే. అందుకని చెప్పేసి మా బాబుకి బర్త్డే కేక్ తీసుకుందామని ఇలా షాపింగ్కి వచ్చాము. మ్యాక్సిమం పిల్లలకు సంబంధించిన ప్రతి దాంట్లో నేను మా ఆయన కలిసే ఇన్వాల్వ్ అవుతాం అనమాట. నాకు ఇష్టం అలా చాలా. నా పిల్లలకి నాకు నచ్చినట్టు నేను చేయాలని నాకు చాలా ఇష్టం. ఫైనల్లీ 2 కేజీల కేకు ఇదొకటి కనిపించింది. వాళ్ళు ఎప్పుడు కేకులో బాక్సులే ఉంటాయి, నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. 4-5 షాపులు తిరిగి కొంచెం వెరైటీగా తీసుకోవాలి అనుకున్నాను. నిజమే కదా, బర్త్డే అంటేనే చిన్నపిల్లలకి కేకే మెయిన్. అలాంటి కేకుని సింపుల్గా ఒక బాక్స్లా ఎప్పుడు రొటీన్ కేక్ నేను తీసుకోవాలనుకోలేదు. అందుకని చెప్పేసి ఒక 4-5 షాపులు అయితే ఓపిక్గా తిరిగి ఫైనల్లీ ఇలా సింబల్ ఉండదు ప్యూర్ వెన్నెలా కేక్ అనమాట. చాలా బాగుంది చూడడానికి. అదొకటి ఇదొకటి 2 బాగా నచ్చాయి. 2 కేక్ తీసుకోవాలో అర్థం కాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఆలోచించి, మీరు నా ముందు వీడియోస్ చూసే ఉంటారు, కేక్ మాత్రం చాలా స్పెషల్గా తీసుకుంటాను. ఎందుకంటే పిల్లలకి కేకే కదా స్పెషల్. అందుకని ఒక్కసారి ఫోటో వేయించింది, మా ఫోటో వేయించి రౌండ్గా స్క్వేర్గా ఇలా. ఫైనల్లీ మా తమ్ముడికి ఫోటోలు పెట్టి వాడికి నచ్చింది కూడా చూసుకొని ఇంక ఇద్దరికి ఒకటే నచ్చింది. లవ్ సింబల్ వేసి ఉండేది, చాలా బాగుంది డిజైన్ కూడా. ఇంకా అదే తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేలోకి 5-5:30 అయింది. ఇంకా డెకరేషన్ కిట్ మొత్తం వచ్చేటప్పుడే తీసుకొని వచ్చేసాం కేక్తో పాటు. ఇంక ఇక్కడైతే మా పాప చూస్తున్నాం కదా, అప్పుడే నిద్రలేసింది. ఇంకా మంచం మీద కూర్చోబెడితే వాళ్ళకి ఒక్కొక్కటి అందిస్తూ ఉంది. ఇంకా వీళ్ళేమో మా తమ్ముడు మా ఆయన వీళ్ళిద్దరు కలిసి డెకరేషన్ రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఒక తమ్ముడేమో అక్కడ బర్త్డేకి డెకరేషన్ చేస్తూ ఉంటే, ఇంకో తమ్ముడేమో వంట రూమ్లో ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. బయట వాళ్ళు ఎవరూ లేరు కదా, ఇంట్లో వాళ్ళ వరకే సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా వంట కూడా ఇంట్లోనే కాబట్టి మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు మా తమ్ముడు. ఐటమ్స్ వచ్చేసి కొబ్బరి పలావు, అలాగే చికెన్ కర్రీ. చాలా బాగుండిద్ది కొబ్బరి పలావ్. ఉట్టి తిన్నా చాలా టేస్టీగా ఉండిద్ది. అందుకని చెప్పేసి సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఆ 2 డిషెస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడేమో డెకరేషన్ చేస్తూ ఉన్నాడు మా వాడు. ఇంకా స్నానం చేయలేదు, ఉదయం బట్టల్లోనే ఉన్నాడు. వాళ్ళు ఎలా డెకరేషన్ చేస్తున్నారా అని అన్నీ చూస్తూ ఉన్నాడు. ఒక 1 మంత్ నుంచి వెయిటింగ్ అనమాట. బర్త్డే ఎప్పుడు అమ్మ నా బర్త్డే ఎప్పుడమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఫైనల్లీ వాడి బర్త్డే రోజు అయితే వచ్చేసింది. వాడి బర్త్డే వచ్చేసి జూలై 13 అనమాట. అయిపోయి కూడా చాలా డేస్ అయింది, వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిందనమాట. బర్త్డే వచ్చేసి వాడి 4th బర్త్డే అనమాట. అంటే 4 నుండి కంప్లీట్గా 5 వస్తుంది. కాకపోతే 4th బర్త్డే కాబట్టి ఇంకా అలా 4 అని స్టిక్ చేసాము. ఇంకా బెలూన్స్ కూడా గాలి ఊపేసి మాకు వచ్చినట్టు డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను, నచ్చిన వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి. మన అమ్మ వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు అంటే మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగినంత పని ఆ ఫంక్షన్లో వాళ్ళకి హెల్ప్ చేసి ఆ తర్వాత పని అంతా అయిపోయాకే వాళ్ళు రెడీ అవుతారు. మనలాంటి వాళ్ళు అనుకో, సపోజ్ మమ్మల్ని తీసుకోండి, ఏముంది ఫంక్షన్కి వెళ్తామా, అక్కడ ఫంక్షన్కి వెళ్ళింది రెడీ అవుతామా, ఫోటోలు దిగుతామా, ఫంక్షన్ అయిపోయిందా వచ్చేసామా, ఇలా ఉంటాము. కానీ నిజానికి అది మంచి అలవాటే కాదు. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మనకు తోచిన సాయం ఏదో ఒక పనుల్లో హెల్ప్ చేస్తూ ఉండాలి. అందరూ మన వాళ్ళే కదా, ఫంక్షన్ అంటే మన చుట్టాలే కదా మన
మనల్ని పిలిచేది. సో వాళ్ళకి ఇంట్లో ఏదైనా హెల్ప్ చేయడంలో తప్పే లేదు. ఆ ఫంక్షన్లో అందరూ హెల్ప్ చేసుకుంటే నా ఫంక్షన్ చాలా బాగా జరిగిద్ది. ఇదైతే నేను మా అమ్మ వాళ్ళు, మా పిన్న వాళ్ళు ఇలా పెద్దవాళ్ళని చూసి నేను నిజంగా నేర్చుకున్నాను. నా పిల్లలు చిన్నవాళ్ళ వల్ల ఏమన్నా హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ నిజంగా వాళ్ళ నుంచి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇది గమనిస్తూనే ఉన్నాను. తప్పకుండా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళానంటే నాకు తోచిన హెల్ప్ ఏదో ఒకటి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. అది చాలా మంచి అలవాటు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి. నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి, బలవంతం ఏమీ లేదు. నేనైతే ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.